ఇచ్చారు సార్. అంటే మీకు పూర్తి సమాచారం అందిందా? ఇంటికి వేయలేదు సార్. కనీసం పేపర్ ఏమైనా ఇచ్చారమ్మా? పేపర్ ఇవ్వలేదు సార్. నాకు సమాచారం అంటే అస్సలు ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చారు కదమ్మా ఈ ఓటర్ ఇప్పుడు ఇవాళ ఇచ్చారు సార్. ఇదిగో చూసుకోండి సార్, ఇవాళ ఇచ్చింది. అట్లా కదమ్మా, మీకు పెట్టుకున్న దరఖాస్తుకు కావాల్సిన సమాచారం మీకు అందిందా అందలేదా? అందలేదు సార్, అందలేదు. ఎందుకమ్మా ఎందుకు ఇవ్వలేదు? సెక్షన్ 7 ప్రకారం 30 రోజులు ఇవ్వాలి కదమ్మా. ఫార్వర్డ్ చేసి ఎంపీ వారికి ఫార్వర్డ్ చేసింది సార్. 4 కేసులు ఉన్నాయి. ఓటర్ లిస్ట్ అడిగారు, ఓటర్ లిస్ట్ ఇచ్చారు సార్ ఎంపీ గారు. ఒకటి విచారణ ఎప్పుడు చేశారు ఏమిటి అని అడిగారు. విచారణ నోటీస్ ఇచ్చారా ఇవ్వలేదని అడిగారు. అవి కూడా ఇచ్చేసింది సార్. మళ్ళీ వీళ్ళ మీద పార్లమెంట్ ఎంక్వైరీ చేసింది. కాంట్రాక్ట్ అవ్వడానికి ఎంక్వైరీ ఎవరు చేశారు, ఎంక్వైరీ రిపోర్ట్ ఎవరు చేశారు అని కూడా రిపోర్ట్ ఇచ్చాను. ఇదే కాకుండా నాగినేట్లో గ్రామ పంచాయతీ ఎంక్వైరీ రిపోర్ట్ అడిగారు సార్. దానికి డీటెయిల్ ఎంక్వైరీ కోసం వేరే ఎంక్వైరీ ఆఫీసర్ని అపాయింట్ చేశారు. ఎంక్వైరీలో ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్నాం. ఒకసారి ఎంక్వైరీ ఇస్తామని. ఎంక్వైరీ రిపోర్ట్ ఎన్ని రోజులమ్మా? 4 కేసులు దీనికి అలాగే ఎంక్వైరీ రిపోర్ట్ ఎన్ని రోజులు? ఆఫీస్ చూపించేయండి, ఇచ్చేయండి. సెక్షన్ 2 ప్రకారం ఆ రికార్డ్ సర్కిల్ ఏముందో ఆ ఎంక్వైరీలో ఏముంది రికార్డ్ సర్కిల్ ఇచ్చారా ఒక సమాచారం? ఇవ్వలేదు సార్. ఇవాళ ఇచ్చారు. ఇప్పటికైనా పూర్తి స్థాయి సమాచారం ఉందా?